తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయాయి. ఇక ఓటర్లకు రేపటి నుండి ఎవరు డబ్బులు ఇవ్వరు, ఎవరు మందు అందించరు. సో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది అంటే మద్యం ద్వారా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా కూడా 2000 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. లాభాలు ఎలా వచ్చాయని చెప్పేసి మీ అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుండొచ్చు. ఓన్లీ మద్యం ద్వారానే. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి గ్రామంలో కూడా మద్యం లేనిది ఆ అభ్యర్థి నిలబడలేదు, ఆ ఓటరు ఓటు వేయలేదు. సో విపరీతమైనటువంటి మద్యాన్ని గ్రామాల్లోకి తరలించారు. సాధారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల్లో రోజుకు 80 కోట్ల నుండి 100 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సాధారణ రోజుల్లో 80 కోట్లు అవుతుంది, వీకెండ్లో వచ్చేసి 100 కోట్ల రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు ఎంత అయిందంటే సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాగానే ఆ రోజు నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా 150 కోట్లకు పైగానే మద్యం అమ్మకాలు జరిగాయంటే మన ఓటర్లు ఎంత తాగారో అర్థం చేసుకోవచ్చు. సో ఇదొక ఆదాయం అనుకోవచ్చు. ఇక ఓటర్లు, పెట్రోళ్ళు, బండ్లు ఇవన్నిటి మీద తిరిగాం కదా, అదొక ఆదాయం. కూల్ డ్రింక్స్ ద్వారా ట్యాక్స్ రూపంలో అదొక ఆదాయం. ఇలా విపరీతమైనటువంటి ఆదాయాలు కొన్నిటి ద్వారా వచ్చాయి. మరొక ఆదాయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటారు కదా, వాళ్ళు పట్టుకున్నటువంటి అక్రమంగా మద్యాన్ని గ్రామాల్లోకి తరలిస్తుండగా వాహనాల్లో పట్టుకుంటూ ఉంటారు. అక్షరాల 40 కోట్ల నుండి 50 కోట్ల వరకు ఆ విధంగా ఆదాయం వచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి కొంతమంది మద్యం తీసుకొస్తుండగా వారిని కూడా పట్టుకున్నారు. 5,000 లీటర్ల మద్యం పట్టుకున్నారు. సో వీటన్నిటి ద్వారా ఆదాయం కూడా 2,000 కోట్లకు పైగానే ప్రభుత్వానికి ఆదాయం అయితే చేకూరింది. ఇక మద్యం తీసుకొస్తున్న వారిపైన కేసులు ఎలా పెట్టారంటే 12,000 నుండి 15,000 మంది పైన ఈ కేసులు పెట్టారు. సో వీటన్నిటి అంటే ఈ కేసులకు సంబంధం లేదు, కానీ సర్పంచ్ ఎలక్షన్స్ వల్ల మద్యం దుకాణాల టెండర్లు ఎలా వచ్చాయో రాష్ట్రానికి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వల్ల కూడా లాభాలు వచ్చాయి. నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే మండల పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, ఈ ఎలక్షన్స్ ద్వారా కూడా కోట్ల రూపాయల మద్యాన్ని మాత్రం విపరీతంగా ఏరులై పారుతుంది. ప్రభుత్వానికి లాభాలు కూడా వస్తాయి. ఎలక్షన్స్ అంటేనే ప్రభుత్వానికి లాభాలు అన్నట్టుగా ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో చూపించారు. కోట్ల రూపాయల ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థులకు ఈ రోజు నుండి ఒక బాధలు స్టార్ట్ అయినట్టే. ఎందుకు అంటే కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి. ఇక అప్పులు కట్టమని రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఉన్న వాళ్ళైతే ఓకే, లేని వాళ్ళకైతే కష్టాలు మొదలైనట్టుగా. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆదాయం లేదు కాబట్టి సర్పంచులు ఎక్కువగా ఖర్చు పెట్టొద్దు అని చెప్పిన మాట వాస్తవం. అది పక్కన పెట్టేసి సర్పంచ్ అనేది ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి, గెలిచి తీరాలి కాబట్టి ఓటర్లకు మద్యం డబ్బులు పంచి ఈరోజు దాదాపుగా 3,600 కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు పెట్టినటువంటి ఇది. సో ఇంకా సర్పంచులు ఎలా సంపాదిస్తారో మరి ఏంటనేది కూడా తెలియదు. ఎందుకంటే కొత్త రోడ్లు వేయడం, లేదంటే కొత్త పైపులు వేయడం, ట్యాంక్స్ కట్టడం, లేకపోతే వీటిపైన కొత్త బిల్డింగ్స్, వీటిపైన కమిషన్ ద్వారా కొంత అమౌంట్ వచ్చే అవకాశం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఈ డబ్బులు పెట్టే పరిస్థితిలో లేవని చెప్పడంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు వచ్చేటువంటి గండాలు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి.